షేర్లింగపల్లి నుంచి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. సో ఇన్ఛార్జ్ ఉన్నారు, మనతో పాటు మాధవరం ఎమ్మెల్యే సార్ మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. అన్న ఏంటి షేర్లింగపల్లి మధ్యలో ఎక్కువ జాయినింగ్స్ అవుతున్నాయి, ఎట్లా ఉంది పార్టీ పరిస్థితి? మీరు చూస్తూ ఉన్నారు, ఇంకా చాలామంది జాయిన్ అయ్యేది ఉంది. ఇంకా చాలామంది కూడా పంపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు దురదృష్టం ఏంటంటే, ఏ కార్యకర్తలు అయితే ఏ ప్రజలైతే అక్కడ శాసనసభను కొట్టేశారో ఆ శాసనసభుడే ఇలా కార్యకర్తల మీద కేసులు పెట్టే పరిస్థితి. నేను కూడా తెలుగుదేశం పార్టీ నుండి జాయిన్ అయ్యాను ఆ రోజున. కానీ తెలుగుదేశం కార్యకర్తలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, కాపాడుకున్నాను. ఓట్లు వేసేటటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టి, ఓట్లు వేసినటువంటి నేను ఓట్లు వేసి బూతులలో కూర్చున్నటువంటి వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టిస్తున్నావు. ఇలా అన్ని కేసులు అంటే ఈ 15 రోజులలో ఒక్కోళ్ళ మీద కార్పొరేటర్ భార్య మీద కూడా కేసు పెట్టారు. అంటే ఎవరు కార్యకర్త వాట్సాప్లో మాట్లాడినా, ఎవరు చిన్న మాటలు మాట్లాడినా వాళ్ళ మీద వేధించి వాళ్ళని కేసులు పెట్టి పోలీసు అధికారులను బెదిరించి కేసులు పెడుతున్నారు. అంత దుర్మార్గం, అంత పాపం. అంటే వాళ్ళని కోటేసి గెలిపించారు, వాళ్ళు లేకపోతే నీకు గెలిపెక్కడ? అటువంటి వాళ్ళని కూడా వీళ్ళని బాధ పెడుతున్నావు. కాబట్టి ప్రజలలో విసుకెత్తింది. ఐటీ బజుల్లో మీరు జాయిన్ అయింది ప్రజల కొరకు కాదు, నీ వ్యక్తిగతంగా సంపాదన కొరకు, ఆస్తులు సంపాదన కొరకు కబ్జాలు పెట్టి నేను పోయినావు తప్ప ఎవరు కూడా నేను ప్రజలు అనుకుంటుంది నువ్వు డెవలప్మెంట్ కాదు ఇప్పుడు అనుకోలేదు. కానీ అంతకన్నా డెవలప్మెంట్ మా కేటీ రామారావు గారు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిన షేర్లింగంపల్లి. మీరు చూస్తారు, ఇంకా ఈ నెల లోపల కూడా చాలా పెద్ద జైనింగ్లు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో షేర్లింగంపల్లి 2 కాన్స్టిట్యూన్సీలు కానీ 3 కానీ ఖచ్చితంగా గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ గెలిచేది కూడా ఆ ఏరియా రాబోతా ఉంది. మీరేమో గత 10 ఏళ్ళ అభివృద్ధి అని అంటున్నారు, ఎమ్మెల్యే సాబ్ ఏమో 2000 కోట్లతో నేను అభివృద్ధి చేసిన 2 ఏళ్ళ నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఏం చెప్తారు? మరి అదేదో మీకే తెలవాలి, రేవంత్ రెడ్డికే తెలియాలి, మాకైతే కనబడతలేదు. ఉన్నటువంటి మా ల్యాండ్లే అమ్ముకుంటుంటే, మా కుక్కడిపల్లిలో ఉన్నటువంటి ల్యాండ్ 2000 కోట్లు అమ్ముకొని పోయిరు. ఇంకా 2000 కోట్లతో షేర్లింగంపల్లి అభివృద్ధి అంటే మరి ప్రజలు ఎందుకు జాయిన్ అవుతారు? ఇలా యూత్ ఎందుకు జాయిన్ అవుతుంది, ఎడ్యుకేటెడ్ ఎందుకు జాయిన్ అవుతుంది? షేర్లింగంపల్లిలో డెవలప్మెంట్ చేసింది అంటే 100% కేటీ రామారావు గారి నాయకత్వంలో బ్రిడ్జెస్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజీ కానీ ప్రతి గల్లీలో ఇలా పనులు కనబడుతున్నాయంటే కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ రోజు ఇచ్చిన పింఛన్లకు ఇలా డబుల్ పింఛన్ మీరు ఇవ్వలేరు. ఆ రోజు ఇచ్చిన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇవ్వలేవు. ఇవన్నీ స్కీములు మాయి కదా, మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన స్కీములు కాదు. ₹1,00,000 స్కీమ్ వాళ్ళు పెట్టిన కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ పెట్టిన అంటారు, కేసీఆర్ కిట్ వాళ్ళు పెట్టినంటే కేసీఆర్ కిట్ పెట్టిన అంటారు. ₹2,000 పింఛన్ వాళ్ళు చేసినట్టు కేసీఆర్ చేసినట్టు ఈ పింఛన్ నువ్వు ఇచ్చుకుంటా మేము ఇస్తామని చెప్పడం అన్నంత దుర్మార్గం ఏం లేదు. శాసనసభని ఖచ్చితంగా అక్కడ ఉన్న కార్యకర్తలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సరే, ఇప్పుడు మీ అధికారం ఉంది, నువ్వు డబ్బులు ఇచ్చేవచ్చు, నేనేమన్నా జరుగుతుంటే ఒకటి ఎక్కువ ఓటుకు 20,000 30,000 ఇచ్చారు మీరు. మరి ఎందుకు ఇచ్చారో అర్థం కాదు, మరి ఏడికేదో వస్తున్నాయో పైసలు అర్థం కాదు. నా చరిత్రలో నేను 40 ఏళ్ళ రాజకీయ నాయకుడిని ఓటుకి 20,000 30,000 ఇచ్చి మీరు ఇలా ఓట్లు అడిగి కొనుక్కున్నారంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దిగజారింది. ఒక దగ్గర అయితే నేను మహబూబ్నగర్లో ఎక్కడ చూసిన తులం బంగారం ఇచ్చారంట. తులం బంగారం ఇచ్చేసి కూడా ఓటుకి వెళ్ళారు. ₹1,50,000 అంటే ఎక్కడికే వస్తున్నాయి మీకు డబ్బు? ఈ 2 ఏళ్ళల్లో ఇంత డబ్బు మీకు ఎక్కడిది? ఇన్ని వేల కోట్ల రూపాయలు మున్సిపల్ ఎలక్షన్లో 3,000 4,000 కోట్ల రూపాయలు మీ పార్టీ పెడుతుంది అంటే ఇది నిజంగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఇది మంచి సంప్రదాయం కూడా కాదు. ఈ రకంగా మీరు మా డబ్బు ఉంది మేము పైసం కొనేసాం అనుకుంటే ప్రజలు తగిన టైంలో తగిన బుద్ధి చెప్తారు. అంటే టెక్నికల్గా ఇంకా బీఆర్ఎస్లో ఉండని చెప్పేసి మన స్పీకర్ కూడా నిర్ణయం చెప్పారు. మరి ఏం చెప్తారు? మరి మీ గాంధీకి మీ దోస్తుకి ఏం చెప్తారు? స్పీకర్ గారికి మాడవాడు దోస్తాడు, వాడెక్కడ దోస్తాడు అనుకుని చెప్తారు మీరు. స్పీకర్ గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. రెడ్ హ్యాండ్గా కండవలు వేసుకొని తిరిగి ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్తే, ఇంకోటి ఏంది, స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మా పార్టీ నామినేషన్ అయిన మనిషిని తీసుకుపోయి కండ వేసినాను. స్పీకర్ అన్నవారు జడ్జి, మన తెలంగాణ రాష్ట్రానికి జడ్జి. అతనే ఆ రకంగా తప్పు చేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యమే ఏ మెసేజ్ ఇస్తున్నాం అని స్పీకర్ గారు ఆలోచన చేసుకోవాలి. ఇలా జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఏ రకంగా మీ వాళ్ళు మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని మీరు చెప్తున్నారు, ఏ ఒక్కటి చేసిండో చెప్పండి. ప్రజలైతే గమనిస్తారు కదా, ప్రజల దగ్గరికి పోయి ఏం మాట్లాడారు, ఏం చెప్పిండ్రు. ఇన్ఛార్జ్నే ఇస్తారు మీరు. 100కి 100 వచ్చే ఎలక్షన్ వరకు మీకు చరిత్ర ఉండదు, చరిత్ర హీనులు అయిపోతారు అందరూ. రాసి పెట్టుకోండి. మీ దగ్గర డబ్బు ఉందని, ఏది పోలీసు అధికారం ఉందని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తట్టుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా కార్యకర్తలకు ఇలా కార్యకర్తలు ఎన్ని ఇబ్బంది పెడుతున్నారో తగిన కాలంలో అంతకాని ఇబ్బంది పడతారు మీరు. అది జాగ్రత్త అని తెలియదు. ముఖ్యమంత్రి కూడా ఈ మధ్యలో మీ పేరు చెప్పి మరి మీ కమ్యూనిటీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఇప్పటివరకు అయితే ఖండించలేదు. మరి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి డైరెక్ట్ మీ పేరు కూడా తీసుకుంటున్నాడు, ఇంకో 2 3 పేర్లతో పాటు
కుకట్పల్లి కృష్ణారావు అని కూడా చాలాసార్లు అన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారు నా కొల్లిక్కు నా పేరు తీసుకున్నాను సంతోషంగా, తప్పేం కాదు కదా, తీసుకునేవండి, తప్పేం లేదు కదా, తీసుకునేవండి. ఇప్పుడు ఆయన నేను ఒకటే పాటల నేను కమ్యూనిటీ గురించి ఎప్పుడు నా కమిటీ నాకు గెలిపేయలేదు ఎప్పుడు కూడా. నన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలిపించారు తప్ప నా కమిటీ గెలిపేయలేదు. నేను కమిటీ గురించి మాట్లాడాను. ఓకే, ఏం చెప్తారు పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? చాలా వరకు అయితే ఎక్కువ ఈ మధ్య కాలంలో షేర్లింగంపల్లికి సంబంధించి జాయినింగ్స్ అయితే జరుగుతున్నాయి. మరి వేరే దగ్గర ఎట్లా ఉంది? వేరే దగ్గరికి మీకు ఏంటి తేడా ఏంటి? నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లు మీరు చూస్తే కోట్లాది రూపాయలు పెట్టి ఓట్లకు డబ్బులు ఇచ్చి మబ్బు పట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము గెలిస్తే రేపు పొద్దున మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు, మేము గెలిస్తే ఏమి ఇచ్చారు? 2 ఏళ్ళు అయింది, 4,000 పింఛన్ లేదు. ప్రజలు గమనించాలి. ఈ రకంగా ఉంటే రేపు పొద్దున రాజకీయమే కాదు ప్రజలను కూడా మనం తప్పుదో పట్టించిన వాళ్ళం అవుతాం. ఇది మంచి సంప్రదాయం కాదని చెప్తున్నాను. ఈ డబ్బులు ఇచ్చుకుంటా మేము ఓటు వేసుకుంటాం, లేకపోతే నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ పింఛన్ పోతుంది, నువ్వు ఓటు వేయకపోతే నీ పింఛన్ పోతుందని, లేకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని, ఈ రకంగా బెదిరింపులు అనేది మంచిది కాదు. ఇది ఖచ్చితంగా ఈ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ జరగబోతుంది. మీ అహంకారం, మీకున్నటువంటి దుర్మార్గం ఖచ్చితంగా ప్రజలను చూస్తున్నారు. ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. వచ్చే 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి అని చెప్తుండగా మరి మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి అనేటి వాళ్ళు నేను 10 ఏళ్ళు ఉంటా 5 ఏళ్ళు ఉంటా అని నువ్వునే నిర్ణయించే, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ఉంటావు నువ్వు అనుకుంటవచ్చు, ప్రజలు నేను ఉంచాలి కదా. ఇంకొక 2 ఏళ్ళు ఆగండి. 100కి 100 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండదు. రాసుకోండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ ట్యాపింగ్ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మళ్ళీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మా ఫోన్లు కేసీఆర్ మామిడి తోటలో కూర్చొని మా ఫోన్లు వింటున్నారని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇక మీరు ఆ పొగిలేట్ అన్న అడగండి, నన్ను అడిగితే ఎట్లా చెప్పాలి? ఖచ్చితంగా షేర్లింగంపల్లి పార్టీ రోజు రోజుకి బలపడుతుంది. ఈ మధ్య కాలంలోనే చాలా వరకు జాయినింగ్స్ కూడా చూస్తున్నారు కదా. ఏదైతే అరికపూడి గాంధీ ఉన్నారో ఇక్కడ గెలిచి ఇక్కడ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి కూడా పార్టీలో జాయినింగ్స్ అవుతున్నారని చెప్పేసి షేర్లింగంపల్లి ఒకవేళ డీలిమిటేషన్ అయితే అన్ని స్థానాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన చెప్పుకోవడం కాదు, ప్రజలు డిసైడ్ కావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ పోలీసు అధికారం ఉపయోగించి పోలీసును అడ్డం పెట్టుకొని అధికారం రావాలని చెప్పి చూస్తున్నారు. అదంతా జరగదు. సో ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగరబోతున్నామని చెప్పేసి మాధవరం కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.